ఫిరమెంట్ ఆయన. అదే టైంలో చిరాగ్ పాస్వాన్ ఐఎమ్ స్ట్రాంగ్లీ అర్జింగ్ ఇప్పుడు కూడా ఈ పర్ఫార్మెన్స్తోని బహుశా నెక్స్ట్ ఎలక్షన్ హీ ఈజ్ ద చీఫ్ మినిస్టర్. ఓకే, ఈ 5 సంవత్సరాల డెవలప్మెంట్ ఆయన బీహార్లో కూర్చొని చేయించుకోండి, ప్రాబ్లం లేదు. క్యాబినెట్ మినిస్టర్ అయినా కానీ అప్పుడప్పుడు ఢిల్లీకి రావచ్చు, కానీ యూ హ్యాండిల్ బీహార్. మోదీ గారు రిప్రజెంట్, ఎందుకంటే బీజేపీకి ఒక లీడర్ లేరు అక్కడ. సుశీల్ కుమార్ మోదీ గారు పోయిన తర్వాత ఎవరు లీడర్ లేరు అక్కడ. ఈవెన్ సుశీల్ కుమార్ మోదీ వాజ్ నాట్ డెప్యూటీ చీఫ్ సీఎంగా ఉన్నారు ఆయన అంతే. ఒక స్టార్ ఆఫ్కోర్స్ ఈజ్ బాలీవుడ్ కనెక్షన్ కూడా ఉంది ఆయనకి, చిరాగ్ పాస్వాన్కి. లుక్స్ వైజ్ ఈజ్ వెరీ హ్యాండ్సమ్. యంగ్ క్యాండిడేట్స్ కూడా అపీల్ చేస్తారు. అది ఒక డిఫరెంట్ అబ్జర్వేషన్ సార్ ఇక్కడ. అంటే సిమిలారిటీ కూడా 2020లో ఆయన కంటెస్ట్ చేసినప్పుడు ఎల్జేపీ ఒక్క సీటు గెలుచుకుంది అంతే. ఈసారి అప్పుడు ఎన్ని 137 దే హావ్ కంటెస్టెడ్ లైక్ పవన్ కళ్యాణ్ డిడ్ ఎర్లియర్. అది వీళ్ళు చేసిన ఒక స్ట్రాటజిక్ మిస్టేక్ ఉండే, కానీ ఆయన కోపం ఉండే. ఎందుకంటే నితీష్ కుమార్ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు అప్పుడు. అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోతుండే బాగుంటుండే. నేను ఇప్పుడు ఆయన మెజారిటీ చూస్తున్నాను వాసుదేవన్ గారు. ఫస్ట్ కాన్స్టిట్యున్సీ సిద్గౌలీలో 25,000 మార్జిన్, 17,000 మార్జిన్, 8,000 మార్జిన్, 9,000, 8,000, 23,000, 14,000, 14,000, 4,000, 15. ఒక్క సీటో 2 సీట్లోనే 19,000 అంతే ఉంది, కానీ మిగతా అన్ని దే హవ్ గాన్ బియాండ్. ఒక సీటు 1,400, 2 సీట్లోనే కొంచెం నారో మెజారిటీ ఉంది. మిగతా అన్ని సీట్లో దే హ్యావ్ ఎ క్లియర్ డిస్టింక్ట్ మెజారిటీ. మ్యాక్సిమం తగ్గితే కూడా దే మైట్ కమ్ డౌన్ ఎ బిట్ బై 2 సీట్స్. కానీ ఈ ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడున్న దాంట్లో ఐ థింక్ హీఈస్ రియల్లీ ద బిగ్ విన్నర్ ఈ ఎలక్షన్లో. స్ట్రైక్ రేట్ అనొచ్చు. స్ట్రైక్ రేట్ ఇప్పుడు 21 చూపిస్తుంది, 22 చూపించట్లేదు. సో స్టిల్ ఇప్పుడు ఆల్రెడీ 5th రౌండ్లో ఉన్నప్పుడే 1,400 votes అని లీడ్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఐ థింక్ ఆయనకి సెంట్రల్ క్యాబినెట్లో ఉన్న దాని నుంచి కూడా రాజీనామా చేసి బీహార్లో వచ్చి కూర్చోవాల్సి వచ్చిన పరిస్థితి ఇప్పుడు. ఎందుకంటే దాట్ ఈస్ వేర్ హీఈస్ నీడెడ్ మోస్ట్. నితీష్ కుమార్ గారి హెల్ప్ చూస్తే డెఫినెట్గా ఒక మోడర్న్ ఇమేజ్ తీసుకురావాలంటే బీహార్కి చిరాగ్ పాస్వాన్ ఈజ్ ఐడియల్ క్యాండిడేట్. సో బీజేపీ ఫ్రంట్ ఫేస్గా ఈయనే ఉంటారు. ఆలోచించండి, ఫ్రంట్ ఫేస్ ఒకటే కాదు, అదే ఉండొచ్చు డెఫినెట్గా. కానీ దానికన్నా ఎందుకంటే మనం షిండే ఎక్స్పెరిమెంట్ రిపీట్ చేస్తాం. ఓకే, షిండేని తీసుకొచ్చి షిండేని పెడుతున్నాం అక్కడ మనం. అది ఈసారి దాని తర్వాత ఫడ్నవీస్ వచ్చారు మళ్ళీ. కానీ అక్కడ స్ట్రాంగ్ ఫడ్నవీస్ క్యాండిడేట్ ఉన్నారని చెప్పి బీజేపీకి లేరు, ఎవరు లేరు కదా బీహార్లో. ఎందుకు సార్ ఎప్పుడు ఇప్పటివరకు నితీష్ మీద బ్యాంక్ అయింది. సరే, నితీష్ గారు ఇంకా ఏజింగ్ ఇష్యూస్ ఉంటాయి ఆయనకి, ఆయన కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు ఈసారి. ఏమో ఆఫర్ చేస్తే చేస్తారేమో ఆయనకి సీఎం పొజిషన్, లేదా ఆయన వద్దు అనుకుంటే పక్కన వెళ్ళి కూర్చుంటే అప్పుడు ఈయనేమన్నా ప్రొజెక్ట్ చేసే అవకాశం ఉందా చిరాగ్ పాస్వాన్? ఇప్పుడు కాదు, నాట్ నౌ. ఇట్స్ టూ ఎర్లీ టు డూ. ఎందుకంటే 79 స్థానాలు ఉన్నాయి ఆల్రెడీ వాళ్ళకి. సో ఇట్స్ నాట్ ఎ స్మాల్ నంబర్ జేడీయూకి ఉన్న అలయన్స్కి. అంటే వాళ్ళ సెగ్మెంట్ వాళ్ళకు ఉంది. లేదని చెప్పారు. డెప్యూటీ టు దెన్ నితీష్ అండి జేడీయూలో ఆల్రెడీ బీజేపీ వైపు నుంచి ఒకరు ఉన్నారు. బీజేపీ నుంచి ఉంటారు, ఎల్జీపీ నుంచి ఒకరిని తీసుకొస్తారు. ఆ స్థాయిలో ఉన్న నాయకుడు ఎవరున్నారు ఇంకా? అది ఇప్పుడు ఆల్రెడీ ఉన్నారు కదా, బీజేపీ వైపు నుంచి డిప్యూటీ సీఎం ఉన్నారు. సో డిప్యూటీ సీఎం అంటే నేను అనేది ఒకవేళ నితీష్ కాకుండా, లేదు నితీష్ నాకు ఏజింగ్ ఇష్యూస్ వల్ల నేను టేకప్ చేయలేను సీఎం బాధ్యతలు అంటే ఎవరుంటారని? నితీష్ కాకుండా ఇంకా ఎవరు లేరండి అక్కడ, లేదు. సో బీజేపీనే చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన ఈ చెప్పినట్ల బీజేపీ వైపు నుంచి కూడా మీరు పార్టీ ప్రెసిడెంట్గా ఉన్న అక్కడ బీహార్లో 2023లో డాక్టర్ సంజయ్ జైస్వాల్ ఉన్నారు. కానీ వీళ్ళంతా అన్నోన్ నేమ్స్, కానీ అన్నోన్ నేమ్స్నే కదా బీజేపీ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఆయన యాదవ్ మరి అదే పేర్లు గుర్తుండవు మనకు. ఆలోచించండి, ఛత్తీస్గఢ్, అక్కడ రాజస్థాన్ శర్మ గారు ఆయన. ఇదే ముందు మనకి వసుంధరాజే గుర్తుంటుంది, వాళ్ళు గుర్తున్నారు, శివరాజ్ సింగ్ చౌహాన్ గుర్తుంటే, రమణ్ సింగ్ గుర్తుంటుంది. ఇప్పుడు ఎవరు గుర్తులేదు. ఈ ముగ్గురు కూడా మనకి ఢిల్లీలో కూడా అంతే కదా, ఢిల్లీలో అన్నోన్ క్యాండిడేట్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రి తీసుకొచ్చి. సో బీజేపీ ఏం ట్రై చేస్తున్నారంటే పవర్ఫుల్ లీడర్స్ ఎక్కువ పవర్ఫుల్ కాకూడదు. దే కెన్ టుమారో స్టార్ట్ డిక్టేటింగ్ టు ద పార్టీ. దానికోసం శివరాజ్ సింగ్ చౌహాన్ని పక్కన పెట్టారు. ఓకే, వసుంధరా రాజే ఎప్పటి నుంచో పార్టీని అవుట్ ఆఫ్ ఫేవర్గా ఉన్నారు. రమణ్ సింగ్ గారు కూడా చాలా మటుకు ప్రాబ్లమ్స్ ఉన్నారు ముందు కూడా. సో వాళ్ళ ముగ్గురిని పక్కన పెట్టి కొత్త వాళ్ళని తీసుకొచ్చారు. దట్ ఈస్ ఎక్స్పెరిమెంట్ బీజేపీ సక్సీడెడ్. ఇది కాంగ్రెస్ చేయలేకపోతున్నారు. కర్ణాటకలో ఈ డీకే శివకుమార్ సిద్ధరామయ్య ఇదే కొట్టుకుంటున్నారు. కర్ణాటకలో బీజేపీకి అదే ప్రాబ్లం ఉంది. ఒక లీడర్ లేరు అక్కడ. యదూరప్ప పోతే ఇంకెవరు లేరు అక్కడ. యదూరప్పకున్న ప్రాబ్లమ్ ఆయనకు ఉంది. పాక్సో కేసు ఉన్నాయి, అది ఉన్నాయి, కరప్షన్ కేసెస్ ఉన్నాయి. సో ఇంకో కొత్త లీడర్ని తీసుకొద్దామంటే ఎవరు కొత్త ఆఫ్ హ్యాండ్ ఎవరు లేరు. హూ కెన్ విన్ యూ ఎలక్షన్స్. అక్కడ లీడర్షిప్ ఇష్యూ కాదు, ఎలక్షన్ గెలవాలి. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అది మనం చూడాల్సింది వాసుదేవన్ గారు. దట్ ఈస్ వేర్ ద ఎంటైర్ థింగ్ బాయిల్స్ డౌన్ టు అన్నమాట. సరే, ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే 199 సీట్లు గెలిచిన బీజేపీకి
ఇంత అబ్సల్యూట్ మెజారిటీ వచ్చిన తర్వాత డెఫినెట్గా వాళ్ళు సెకండ్ హ్యాండ్ థర్డ్ హ్యాండ్ ఆడారంటే ఆడుకుంటారు బీహార్లో, ప్రాబ్లం లేదు వాళ్ళు. సో బీహార్ ఫిగర్ కాంగ్రెస్ హస్ కమ్ డౌన్ టు 4. యాజ్ ఆఫ్ నౌ కాంగ్రెస్ ఇస్ 4 and 199 ఇస్ ఎన్డీఏ, 38 ఇస్ మహాగఠబంధన్. 38 సీట్స్కి వచ్చేసారు. 29 ఆర్జేడీ, 4 కాంగ్రెస్, లెఫ్ట్ 5. లెఫ్ట్ కూడా చాలా తగ్గింది. లాస్ట్ టైం 12 సీట్లు ఉండే, ఈసారి అదే 12 నుంచి 5కి పడిపోయింది. మొత్తం పడిపోయింది. వాళ్ళ ఇంపాక్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ కూడా పనిచేయట్లేదు అక్కడ, డెఫినెట్గా పనిచేయట్లేదు. ఎందుకంటే లెఫ్ట్ది ఆఫ్టర్ ద నక్సలైట్ మూమెంట్ని మొత్తం తరిమికొట్టిన తర్వాత జార్ఖండ్ నుంచి మీ దండకారణ్య బెల్ట్ మొత్తం వీక్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ మెయిన్ ఓటింగ్ బ్యాంక్ అది ఉండే, అంటే ట్రైబల్స్ కానివ్వండి, మిగతా ఏరియాలో ఉన్న వాళ్ళు. ఆ ట్రైబల్ ఏరియా జార్ఖండ్ కానీ బీహార్ నుంచి కూడా నక్సలిజం మొత్తం తుడిచిపడేసిన తర్వాత వాళ్ళకు కూడా ఇప్పుడు అక్కడ ప్రసక్తి లేదు. తుడిచి పడేసిందని అనొచ్చా సార్? ఎందుకంటే నేపాల్ నుంచి మొదలైన రెడ్ కారిడార్ వయా బీహార్ లేదు, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అండ్ ఒరిస్సా మీదుగా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఛత్తీస్గఢ్లో లేదు కదా ఇప్పుడు. ఆపరేషన్ జరిగింది జరిగింది కదా, కంగారు జరిగిన తర్వాత మధ్యప్రదేశ్లో లేదు, ఇక్కడ గద్రిచోలి వైపు మహారాష్ట్రలో లేదు. సీ ద ప్రాబ్లమ్ ఇస్ నేపాల్లో గవర్నమెంట్ మారినప్పుడు, అక్కడ ఒక కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళు అక్కడ ఒక శాంక్చురీగా తీసుకున్నారు దాన్ని. ప్రచంద వాళ్ళ గవర్నమెంట్ ఉన్న టైం. దాని తర్వాత గవర్నమెంట్ పోయిన తర్వాత మొత్తం కథ మారిపోయింది అక్కడి నుంచి. బీహార్ నుంచి మీరు కట్ ఆఫ్ చేసేస్తే ఇక్కడ ఉన్న తెలంగాణ దాకా సపోర్ట్ ఉండదు. అదే జరిగింది ఇప్పుడు ఈసారి. నక్సలిజం వైప్అవుట్ చేయడం వల్ల బీహార్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నక్సలిజం ఆఫ్టర్ ఆల్ ఎక్కడి నుంచి మొదలైంది? వెస్ట్ బెంగాల్ నుంచి మొదలైంది. ఓకే, నక్సల్ బారి అనే విలేజ్ నుంచి మొదలైంది అది అక్కడ. సో అట్లాంటి పరిస్థితుల్లో మీరు కేరళ దాకా కూడా చూడొచ్చు, అక్కడ కూడా కమ్యూనిస్ట్ వాళ్ళు ఉన్నారు కదా, అక్కడ ఎందుకు నక్సలిజం లేదు? అవును, అక్కడ నక్సలిజం లేదు, అక్కడ నక్సలిజం లేదు అక్కడ. సో ఎక్కడెక్కడ కమ్యూనిస్ట్ గవర్నమెంట్స్ ఉన్నారో అక్కడ నక్సలిజం లేదు. దట్ ఇస్ ద సర్ప్రైజింగ్ పార్ట్. వెస్ట్ బెంగాల్లో చూడండి, జ్యోతిబాసు గారు ఉన్నప్పుడు కూడా అక్కడ నక్సలిజం అస్సలు లేకుండా అక్కడెక్కడ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఉంటాయి. కానీ బీహార్ లాంటి, జార్ఖండ్ లాంటి, మధ్యప్రదేశ్, ఎందుకంటే వీళ్ళు బతికేది పావర్టీ మీద. చూడండి, మీకు తినడానికి ఏం లేదు, అక్కడ చూడండి, ఆడు చూడండి, పెద్ద అంతస్తులో బిల్డింగ్ కట్టుకున్నాడు, 5 కార్లు ఉన్నాయి, ఓకే, వాడు ఫుల్ బిర్యానీ పార్టీలు పెట్టుకుంటాడు రాత్రి. ఇది మెయిన్గా నడుస్తుంది అనమాట. సో దాట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ స్పెసిఫిక్ గాట్ రీడ్ ఆఫ్, అండ్ అదే జరిగింది ఇప్పుడు. సో మనం చూస్తుంది ఏంటంటే ఈ కమ్యూనిస్ట్ పార్టీ డిక్లైన్ కూడా ఈసారి లాస్ట్ టైం ఉన్న ఫిగర్స్ కూడా ఈసారి కనిపించట్లేదు. అండ్ డెఫినెట్లీ దట్స్ అ బిగ్ వరీ. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు లాస్ట్ టైం స్పెసిఫిక్గా మీకు చెప్పాలంటే దే వర్ డౌన్ టు మొత్తం కూడా 12 సీట్లు సార్. సిపిఐ ఎంఎల్ 12 సీట్లు లాస్ట్ టైం. ఐ థింక్ సిపిఐకి 2, సిపిఎంకి 2, సిపిఐకి 1 ఎంత వచ్చిందో 2 వచ్చినాయి వాళ్ళకి. 12 సీట్ల నుంచి ఈసారి వాళ్ళు 5కి వచ్చేసారు ఇప్పుడు. ఇప్పుడు వాళ్ళకు కూడా 2 సీట్లు, అక్కడెక్కడ 1 సీటు లీడింగ్ లో ఉన్నారు. ఫైనల్ ఫిగర్స్ వీల్ హావ్ టు సీ, బట్ సిపిఎంఎల్ ఇస్ నౌ డౌన్ టు 4 సీట్స్. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ 1 సీటు, సిపిఐకి అసలు ఏం లేదు ఇప్పుడు. వాళ్ళు లీడింగ్ ఉండేవాళ్ళు, ఇప్పుడు అది కూడా కనిపించట్లేదు వాళ్ళ లేటెస్ట్ ఎలక్షన్ కమిషన్ ఫిగర్ సైట్ ప్రకారం. సో ఇట్స్ డౌన్, టోటలీ డౌన్. 4 ఎక్కడ 12 సీట్లు, ఎక్కడ 4 సీట్లు. అండ్ బెస్ట్ పార్ట్ వాస్ ఈసారి వాళ్ళు అలయన్స్గా పోటీ చేశారు. చాలా మటుకు బార్గెన్ చేశారు, మాకు 20 సీట్లు కావాలి, 30 సీట్లు కావాలని చెప్పి బార్గెన్ చేశారు. గఠబంధన్తో మీరు పోటీ చేసినప్పుడు మీకు ఎక్కువ సీట్లు రావాలి. గఠబంధన్ ఓవైసీని ఎందుకు సార్ డినై చేసింది? అదే ముస్లిం ఓట్ బ్యాంక్ కదా, అదే ముస్లిం ఆయన పెట్టుకున్నాడు కదా. గఠబంధన్తో వెళ్ళారు ఆయన. ఇక్కడ మన జూబ్లీస్ టైఅప్ చేసుకున్నాడు, బీహార్లో వెళ్ళి కొట్లాడుతున్నాడు. అదే కాంట్రాస్ట్ ఏంటి అనేది. ఎందుకంటే అక్కడ అదే ఓట్ బ్యాంక్ని అపీల్ చేస్తున్నారు ఆయన. మీరు ఛాన్స్ ఇస్తే జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ నవీన్ యాదవ్ లేకుంటే ఎంఐఎం పోటీ చేస్తుండే, ఇక్కడి నుంచి వాళ్ళు గెలుస్తుండే కూడా. వాళ్ళు దీనికన్నా ముందు కాంగ్రెస్ అజరుద్దీన్ పోటీ చేసి ఓడిపోయారు కదా కాంగ్రెస్ వాళ్ళు. అప్పుడు కూడా ముస్లిమ్స్ ఉన్నారు, అప్పుడు ఎంఐఎం పోటీ చేశారు. దాట్స్ ద డిఫరెన్స్. ఓల్డ్ సిటీలో కూడా చూడండి మీరు జిహెచ్ఎంసీలో ఎవరితో టైఅప్ ఉంది, ఏ పార్టీ రూలింగ్లో ఉందో వాళ్ళతో వెళ్ళి కలుస్తారు వీళ్ళు. బీఆర్ఎస్ వాళ్ళతో, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు, రేపు బీజేపీ వాళ్ళతో టైప్ పెట్టుకుంటాడు ఎంఐఎం. వాళ్ళ డౌట్ లేదు దాంట్లో. హీఈస్ ట్రైంగ్ టు ఎక్స్పాండ్ హిస్ పార్టీ. దట్ ఈస్ చార్మినార్ పార్టీ నుంచి ఆల్ ఇండియా లెవెల్ పార్టీ తీసుకెళ్ళి ట్రై చేస్తున్నాడు. ఎక్కడెక్కడ ముస్లిం ఓట్స్ ఉన్నాయి అక్కడ వెళ్ళి క్యాంపెయిన్ చేస్తున్నాడు. సార్ మెచ్చుకోవాలి సార్. యాక్చువల్లీ ఇఫ్ యూ ఆస్క్ మీ, మనం ఇంత వాళ్ళని రిడిక్యూల్ చేయకూడదు. ఇంత కష్టపడి కూడా 5 సీట్లు, లాస్ట్ టైం 5 సీట్లు గెలిచిన దాంట్లో 4 ఎమ్మెల్యేలని ఆర్జేడీ వాళ్ళు కొనుక్కున్నారు. ఆయనకు ఆ కోపం ఉండే, మీరు అడిగిన ప్రశ్నకి జవాబు అది. ఎందుకు చేయలేదు? ఆయన కోపం ఉంది. లాస్ట్ టైం నా ఎమ్మెల్యేలని మీకు కొనుక్కున్నారు. అదే కోపం బీఎస్పీకి ఉండే రాజస్థాన్లో. ఐ థింక్ వాళ్ళ 10 ఎమ్మెల్యేస్ కలిసారు లాస్ట్ టైం, ఈ ఎలక్షన్ కాదు దీనికన్నా ముందున్న ఎలక్షన్. కొనుక్కున్నారు కాంగ్రెస్ వాళ్ళు, గెహ్లోట్ గవర్నమెంట్. ఆమెకు కోపం ఉండే, దానికోసం ఆ రోజు నుంచి ఆమె టైప్ పెట్టుకోలేదు కాంగ్రెస్. ఎక్కడ యూపీలో కూడా పెట్టుకోలేదు. ఎందుకంటే మేము గెలుస్తున్నాం, మా ఎమ్మెల్యేలు మీరు కొనేసుకుంటున్నారని చెప్పి. సీమాంచల్లో చూడండి, ఇప్పుడు 16-3
16 సీట్లు. ఎక్కడ ఉంది పాత సీమాంచల్, ఎక్కడుంది ఇప్పుడు? చాలా మారిపోయింది స్టోరీ అంతా కంప్లీట్గా. సో సీమాంచల్ ఇస్ వెరీ వెరీ క్రూషియల్ ఏరియా ఉండే, కానీ మగధ్ కానీ శ్రీమస్ ఇదంతా పోయింది కంప్లీట్గా, వీళ్ళ చేతి నుంచి అన్నీ పోయినాయి మొత్తం. సో డెఫినెట్గా మగధ్ కానీ, మగధ్లో 37-12 విచ్ ఇస్ అ బిగ్ ఫిగర్. మిథిలాంచల్లో 38, ఇక్కడ కూడా మారింది 8, తగ్గింది ఇప్పుడు 38కి అయిపోయింది మహాగఠబంధన్. ద ఫిగర్స్ ఆర్ చేంజింగ్ ఫాస్ట్. ఇంతకుముందు 36-10 చూసాం, 38-8కి వచ్చినట్టుంది. దట్ ఈస్ వాట్. ఆంధ్రప్రదేశ్లో ఇట్ ఈస్ 24-1 ఒక్కదానికి వచ్చేసారు, వైపౌట్ కంప్లీట్గా మహాగఠబంధన్. సో ఇక్కడ దిస్ ఇస్ అబ్సల్యూట్ ల్యాండ్ స్లైడ్. 201 క్రాస్ చేసేసారు, 200 క్రాస్ చేసేసారు. సీమాంచల్లో చూడండి 16-3. అరే వాహ్, ఇది కూడా మారిపోయింది మొత్తం. దిస్ మైనారిటీ ఏరియా, ముస్లిం డామినేటెడ్. లాస్ట్ టైం 16 కొట్టారు, లాస్ట్ టైం 12-7 ఉండే, ఈసారి 16 కొట్టేశారు. ఇది ఏం జరుగుతుంది అక్కడ అని అర్థం కావట్లేదు ఇప్పుడు నాకు. షాబాద్లో 22లో 18 చూస్తే ఇంతకుముందు 37 ఉండేది, ఇప్పుడు +8, 18-3. ఇప్పుడు షాబాద్లో 18-3. ఆంధ్రప్రదేశ్ 23-2. తిరుహుత్లో ఇట్ ఇస్ 56-8. అది మారలేదు, సేమ్ సిచ్యువేషన్ ఉంది అక్కడ. సో డెఫినెట్లీ దర్ ఇస్ అ హ్యూజ్ చేంజ్ హ్యాపెనింగ్, అండ్ స్పెషలీ సీమాంచల్లో మనం పెద్ద చేంజ్ చూస్తున్నాం, మిథిలాంచల్లో పెద్ద చేంజ్ చూస్తున్నాం. మగధ్ ఇస్ బేస్ హ్యూజ్ చేంజ్. తిరుహుట్ కంప్లీట్ వైప్అవుట్, ఆంధ్రప్రదేశ్లో కూడా వైప్అవుట్ కంప్లీట్గా. ఓకే, ఇప్పుడు లేటెస్ట్ ఫిగర్స్ ఆధారం దాని ప్రకారం మగధ్లో 37-9 అంటున్నారు, 37-12. సో దిస్ ఇస్ అగైన్ వన్ మోర్ థింగ్. మిథిలాంచల్ ఈస్ 18-8, 26. సో ఇది వాసుదేవన్ గారు ఒక ఏం చెప్తారు, ఒక బిగ్ స్టోరీ అన్నమాట. 38-8 అంటే ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్ని ఎన్డీఏ కొట్టేసినట్టే లెక్క. కరెక్ట్. ఎందుకంటే 29 లాస్ట్ టైం మీరు 29 సీట్ గెలిచిన ఎన్డీఏ మిథిలాంచల్లో ఈసారి 38 గెలిచారు, విచ్ ఇస్ అ బిగ్ నంబర్. అండ్ మిథిలాంచల్లో లాస్ట్ టైం ఆర్జేడీకి వచ్చింది 17 సీట్లు, ఈసారి 8కి తగ్గిపోయారు. గఠబంధన్ మొత్తం గఠబంధన్ గట్ అయిపోయింది కంప్లీట్గా. ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ చూడండి కంప్లీట్గా. నా సీమాంచల్ 24లో 24 వచ్చింది, 16-3 సీమాంచల్లో 16-3. ఆలోచించండి. అదర్స్ 5, అదర్స్ మస్ట్ బి ఓవైసీ, ఎంఐఎం ఉంటుంది డెఫినెట్గా. సో ఇది ఫ్రించ్ ప్లేయర్ అయిపోయారు. ఆలోచించండి, ఎక్కడ రామ్ విలాస్ పాస్వాన్ కొడుకు పార్టీ, చిరాగ్ పాస్వాన్ పార్టీ ఉందో కాంగ్రెస్కి అంత కూడా రావట్లేదు. ఎంఐఎంకి కాంగ్రెస్ కన్నా ఎక్కువ సీట్లు వచ్చినాయి. ఐ థింక్ చిరాగ్ పాస్వాన్ అంటే ఆయన ఎలాగూ ఎన్డీఏలో ఉన్నారు, ప్రతిపక్షంగా కొంచెం ఓవైసీ కష్టపడి ఉంటే ఆయన అపోజిషన్ స్టేటస్ వచ్చేదేమో. ఆయన కొంచెం కష్టపడి ఉంటే దిస్ ఇస్ రియలీ స్టన్నింగ్ రిజల్ట్. ఎందుకంటే ఇది మొత్తం సిచ్యువేషన్ మార్చేసింది అన్నమాట కంప్లీట్గా. మనం స్టార్టింగ్లో నాకు గుర్తుంది, దూరదర్శన్ నుంచి బయటకు వచ్చినప్పుడు నేను పొద్దున వెళ్ళాను అనాలిసిస్ కోసం. బయటకు వస్తున్నప్పుడు ఖాళీ బీజేపీ 90, జేడీయూ 81. నా దగ్గర లేటెస్ట్ ఫిగర్స్ ఇక్కడ ఉందండి. దీంట్లో 201 and 36. 201-36 ఇంకా తగ్గుతుంది. వీ హ్యాడ్ రియలీ సిట్ అండ్ మనం పాసిబ్లీ లైవ్ అయిన తర్వాత ఒకసారి కూర్చొని మొత్తం అనలైజ్ చేయాల్సింది. ఎందుకంటే దిస్ ఇస్ బికమింగ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఇది ఎక్కడికి వెళ్తుందో తెలియట్లేదు, ఎందుకంటే ఇది ఎక్కడ ఎండ్ అవుతుంది. ఈవినింగ్ 6కి ప్రైమ్ మినిస్టర్ బీజేపీ హెడ్ క్వార్టర్స్ రీచ్ అవుతున్నారు. ఆయన ఎప్పుడు మీరు చూస్తుంటారు, దీనికన్నా ముందు కూడా మహారాష్ట్ర ఎలక్షన్ గెలిచినప్పుడు, దాని తర్వాత రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అండ్ మధ్యప్రదేశ్ ఎలక్షన్ కలిసినప్పుడు ఆయన వస్తారు. ఒక గ్రాండ్ ఎంట్రీ ఉంటుంది. 6 అంటే అది 7-8 అవుతుంది, ఎట్లయినా రాత్రి కూడా ఉంటుంది. సో బహుశా మనం కూడా అనాలిసిస్ రేపు పొద్దున్న చూసుకోవడం బెటర్, ఎందుకంటే అందరూ లైవ్లో చూస్తుంటారు మోదీ గారిది. అండ్ 91 is బీజేపీ నౌ, లేటెస్ట్ ఫిగర్స్ ప్రకారం. 81 జేడీయూ అండ్ చిరాగ్ పాస్వాన్, రామ్ విలాస్ పాస్వాన్ 21 లీడింగ్ అండ్ విన్నింగ్. ఎంఐఎం 5, రాష్ట్రీయ జనతా దళ్ దట్ ఈస్ తేజస్వీస్ పార్టీ 26, 74 నుంచి 26. టోటల్ వైప్అవుట్ కంప్లీట్గా. ఇక్కడే మీది ఎస్ఐఆర్ చాలా ఇంపార్టెంట్. 38 seats they lost. మీదే ఎస్ఐఆర్ మీరు తమిళనాడులో కండక్ట్ చేయండి, వెస్ట్ బెంగాల్లో కండక్ట్ చేయండి, మీకు ఇట్లాంటి రిజల్ట్సే వస్తుంది. ఈ ఫేక్ ఓటర్స్ అందరిని తీసేశారు. వీళ్ళు దీని మీదే బతికారు. ముందు మీకు గుర్తుంటుంది, ఇది ముందు ఈవీఎం వచ్చే ముందు బ్యాలెట్ పేపర్ ఉండే, అది ఒక ఇండస్ట్రీ ఉండే బీహార్లో. ఎలక్షన్ అంటే ఫస్ట్ బూత్ క్యాప్చరింగ్, వచ్చి బందుకులు పెట్టి పోలీసు వాళ్ళు పంపించేస్తారు, అందరు పంపించి కూర్చొని రోజంతా కొడతారు, స్టాంప్ కొడతారు. అండ్ ఇట్ వాస్ నోన్ టు ఎవ్రీబడి, అందరికి తెలుసు అది.
కానీ అప్పుడున్న ఎలక్షన్ కమిషన్ వీళ్ళందరూ మాట్లాడతారు కదా, పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తారు, దేవర్ అబ్సల్యూట్లీ ఇన్ఎఫెక్టివ్. దాని తర్వాత ఈవీఎం తీసుకొచ్చినప్పుడు ఎందుకు ఈవీఎం అబ్జెక్ట్ చేస్తున్నారు? ఎందుకంటే ఈవీఎం మీరు ఎంత అట్లా కూర్చొని కొట్టలేరు కదా, మీకు ఒక టైం ఉంటుంది, ఒక నిమిషం అయినా పడుతుంది ఒక ఓటుకి, చేయలేరు, క్యాప్చర్ చేయలేరు. ఈవీఎంస్ మీరు ఏం చెప్తారు, సీసీటీవీలు పెడుతున్నారు, సెక్యూరిటీ ఫోర్సెస్ స్ట్రిక్ట్ చేసేస్తారు, ఆ అబ్జర్వర్స్ పెట్టారు మీరు. ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు నేను అదే మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళని కూడా ఇంకో డిబేట్లో చూసి నేను చెప్పాను చూడండి, మీ దగ్గర 64 లక్షల మంది తీసేశారు. అరే మీరేం చేశారా నాయన? నిద్రపోతున్నారా? మీ చేతికి మీకు లిస్ట్ ఇచ్చారు కదా, మీరు ఆ లిస్ట్ ప్రతి ఓటర్ బూత్కి ఇచ్చారు కదా, మీ ఏరియాలో ఉన్నప్పుడు, మీ బూత్ ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు మీకు తెలుసు మీ పక్కన ఇంట్లో ఫ్లాట్లో ఎవరు ఉంటారు, ఇక్కడ ఉంటారు, మీకు అందరు తెలుసు. మళ్ళీ వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి పీపీటీలు పెట్టి అది చూడండి, ఈమె సునీత, ఈమె స్వీటీ, ఈమె సరస్వతి, వీళ్ళందరూ వచ్చి ఓటేశారు, బ్రెజిలియన్ మోడల్ ఫోటో పెట్టుకుని. మీకు తెలుసు డెడ్ లైన్ ఉంది, ఎలక్షన్ పిటిషన్ ఫైల్ చేయాలంటే. హర్యానాలో 26 ఎలక్షన్ పిటిషన్స్ ఫైల్ అయినారా వాసుదేవన్ గారు, మీకు తెలుసా? దాంట్లో 12 ఇంకా పెండింగ్లో ఉంది, 12-16 పెండింగ్లో ఉంది ఇంకా. ఆ ఎలక్షన్ పిటిషన్ ఎందుకు కొట్టుపడేస్తారు ఎలక్షన్ కోర్టులు? నో, ఓడిపోయిన క్యాండిడేట్, కాంగ్రెస్ క్యాండిడేట్ కేసేసారు, కౌంటింగ్ తప్పు ఉంది, అది తప్పు ఉంది, ఇది తప్పు ఉంది, చెక్ చేశారు, నథింగ్ డూయింగ్. మీరు కంప్లైంట్ ఫైల్ చేస్తే సీసీటీవీ ఇమేజెస్ ఉంచుకుంటారు యాజ్ పర్ సుప్రీంకోర్టు రూలింగ్ 6 నెలల దాకా. మీరు ఇవ్వకపోతే డిస్ట్రాయ్ చేస్తేస్తారు. ఏం చేసుకుంటాం అది పెట్టుకొని? అంతే కదండి. మీరు కంప్లైంట్ చేస్తే మీ ఈవీఎంలు పక్కన పెడతారు, ఆ ఈవీఎంలు రీసెట్ చేయరు వాళ్ళు. మీరు కంప్లైంట్ చేయకుండా 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత వచ్చి ఓట్ చోరీ జరిగింది, మహాదేవ్పురాలు జరిగింది, అక్కడ అలాంటి జరిగింది, ఇక్కడ జరిగింది, అక్కడ ఎక్కడండి ఇదంతా? అండ్ మోర్ ఓవర్ మీరు ఇంత అలిగేషన్స్ చేస్తున్నప్పుడు మీరు అఫిడవిట్ ఫైల్ చేయండి. అప్పుడేమంటున్నా, నో 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 నో, నా కొట్లాడ గవర్నమెంట్తోని, నా కొట్లాడ వీళ్ళతో కాదు, ఎలక్షన్ కమిషన్ వ్యతిరేకంగా నేను కొట్లాడుతాను, ఐఎమ్ ఫైటింగ్ అగేన్స్ట్ ద ఇండియన్ స్టేట్. ఆలోచించండి, యూఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ ద కంట్రీ అంట. మీరు అఫిడవిట్ ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నారు? అదే ఒక్కసారిగా ఈ డెవలప్మెంట్స్ అన్ని తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్గా రాహుల్ గాంధీ పర్ఫార్మెన్స్ని కాంగ్రెస్ పార్టీ రివ్యూ చేసుకునే అవకాశం ఉందా? లేదు, లేదా? వీళ్ళు డైనస్టీ మీద బతుకుతారు. దానికోసం ఆయన యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నాడు కదా. ఈ ఎలక్షన్ ఓడిపోతే కూడా బీహార్ మేము అన్నాం, ఓడిపోలేదండి, మనం గెలిచాం, నీకు తెలియదా, మనకు 200 సీట్లు వస్తుండే, కానీ బీజేపీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కలిసి తీసుకెళ్ళిపోయారు అన్ని. దిస్ ఇస్ ద లాజిక్ హీ విల్ యూస్, దిస్ ఇస్ ద సాడ్ ఫ్యాక్ట్. మీరు ఇంకొక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ చెప్పారు, తమిళనాడు అండ్ అదర్ స్టేట్స్లో. తమిళనాడు చేయడం జరుగుతుంది ఇలా 26లో. ఎలా అంటే అక్కడ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి? ఎందుకంటే తమిళనాడులో బీజేపీకి అనుకూలంగా ఉండేది కొంతవరకే, ఏఐడిఎంకే. కరెక్ట్. పూర్తిగా కూడా ఉండదు, ఎందుకంటే మళ్ళీ ఆ ద్రవిడియన్ ఫీలింగ్ వచ్చినప్పుడు మళ్ళీ ఇట్ విల్ డిటాచ్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ లిమిటేషన్స్ ఉంటుంది. 18%, 16%, 18% ఓట్ల కన్నా ఎక్కువ రావు బీజేపీ. అన్నామలై గారు తీసుకొచ్చారు అక్కడ దాకా, కానీ అక్కడి నుంచి ముందుకు వెళ్ళాలంటే ద్రవిడియన్ పార్టీ సపోర్ట్ తీసుకోవాలి. అదొక ఏం చెప్తారు, కర్స్ తమిళనాడుది. అది జనరేషన్స్ కూడా మారాలి. కమల్ హాసన్, ప్రకాష్ రాజ్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అదే వెంబడే. పంజాబ్ చూడండి, పంజాబ్లో మిమ్మల్ని శిరోమణి అకాలీ దళ్ ఎప్పుడు పైకి రానియలేదు. అది మీ తప్పు. మీరు తమిళనాడు అనే ద్రవిడియన్ అని చెప్పుకొని కూర్చోవచ్చు, పంజాబ్లో మీరు ఎందుకు చేయలేదు? బాదల్, అప్పటి నుంచి ఆ బాదల్ ఫ్యామిలీ దే హవ్ ఎన్ష్యూర్డ్ దట్